ప్రవళిక, సువి పూజకు అన్ని సిద్ధం చేశారా? అన్ని పనులు పూర్తి చేసాం అత్తయ్య. ఏం చేసావు? నేను చేస్తా చూస్తూ కూర్చున్నావు. అంతా అయిపోయింది అత్తయ్య. ప్రతి సంవత్సరం ఈ కార్తీక సోమవారం నాడు నేనే ఉపవాసం ఉండి పూజ చేస్తాను. కానీ నాకు వయసు మీద పడడం, టైంకి ఏమైనా తిని టాబ్లెట్ వేసుకోకపోతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. అందుకే ఆ బాధ్యత మీకు ఇస్తున్నా. ఇప్పటి నుంచి ఈ ఇంటి బాగు కోసం మీరే ఉపవాసం ఉండి పూజ చేయాలి. అయినా ఉపవాసం ఉండి పూజ చేస్తేనే దేవుడు కరుణిస్తాడా అత్తయ్య? మీరు మీ అమాయకత్వం కాకపోతే. ఏంటి సువి ఇలా నేను అత్తయ్యతో మాట్లాడేది? నేనేం తప్పన్నా అక్క? మనం ఇది చేస్తేనే దేవుడు మనల్ని మంచిగా చూస్తాడంటే ఇంకా ఆయనకి మనుషులకి ఏం తేడా అని చెప్పు. మీ కాలం అమ్మాయిలకు శాదస్తాల్లాగే ఉంటాయి సువి. వయసుతో పాటు అనుభవం కూడా అదే వస్తుంది. నెమ్మదిగా నీకే అన్ని అర్థమవుతాయిలే. ప్రవళిక, నువ్వెలానో పెద్దదానివి కాబట్టి నువ్వే ఈ బాధ్యత తీసుకో. అవునక్క, ఆ ఉపవాసం పూజ నువ్వు చేస్తేనే బాగుంటది. నువ్వు చెయ్యి, నేను చూస్తా ఉంటాను. చిన్న కోడలనే పేరుతో ఛాన్స్ దొరికితే తప్పించుకుంటది. నాకు టైం వస్తుంది చెప్తా.